గుర్తింపు సంఘ పత్రాలను ఇవ్వకుండా సింగరేణి యాజమాన్యం తీసుకోకుండా ఏఐటియుసి 4 సంవత్సరాల కాల పరిమితి కోసం డ్రామాలు ఆడుతుందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఎల్సి గుర్తింపు సంఘం గెలిచిన మరుసటి రోజే గుర్తింపు పత్రాలు ఇవ్వాలని సూచించిన యాజమాన్యం గుర్తింపు పత్రాలను ఇవ్వకుండా సింగరేణి యాజమాన్యం అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలకు మాత్రం ఆహ్వానిస్తుందని, గుర్తింపు పత్రం ఇవ్వకుండా ఒక సంఘాన్ని ఎలా ఆహ్వానిస్తారంటూ నిలదీశారు. అంటే అందులో దాగున్న విషయం అర్థమవుతుందని, సిఎల్సి 2 సంవత్సరాల కాల పరిమితికి పత్రాలు ఇస్తే ఏఐటియుసి, ఐఎన్టీయూసీ మాత్రం 4 సంవత్సరాలంటూ పబ్లిసిటీ చేయడంతోనే ఆ కుట్ర తేటతెల్లమవుతుందంటూ పేర్కొన్నారు. ఇక సింగరేణిలో కార్మికులకు కారుణ్య నియామక పత్రాలు ఇవ్వడంపై ఏఐటియుసి పై స్థాయి నాయకులు సీతారామయ్య, ఎమ్మెల్యే కూనపనేని సాంబశివరావు ముఖ్యమంత్రితో కలిసి 455 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తూ ఒక వైఖరి, కింది స్థాయి నాయకులు దాన్ని విమర్శిస్తూ గత ప్రభుత్వ విధానాలను ఈ ప్రభుత్వం అవలంబిస్తుందని మాట్లాడటం కార్మికులను తీవ్ర అయోమయానికి గురిచేస్తుందంటూ విమర్శించారు. ప్రభుత్వాలు మారినా, సీఎండీ మారినా, గుర్తింపు సంఘం మారినా సింగరేణిలో అవినీతి మాత్రం అంతం కావడం లేదని, డబ్బులు ఇవ్వందే కార్మికులకు ఏ పని జరగడం లేదని అర్థమవుతుందంటూ తెలిపారు. ఇక ఎప్పుడో 2022లో జరిగిన ఒప్పందాన్ని పట్టుకొని ప్రభుత్వం గుర్తింపు సంఘ కార్మికుల ఇన్సూరెన్స్ విషయంలో డబ్బా కొట్టుకుంటుందని పేర్కొన్నారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరిగి దాదాపు 2 నెలలైంది. ఇప్పటివరకు గెలిచే సంఘాలకు యాజమాన్యం గుర్తింపు సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఇవ్వకపోయినా సరే యాజమాన్యం గుర్తింపు సంఘంగా గుర్తించి అఫీషియల్ కార్యక్రమాల్లో అన్ని సమావేశాలకు పిలిచి ఓపెనింగ్లు చేస్తున్నాడు. చాలా దురదృష్టకరం. గెలిచిన రోజే సిఎల్సి గారు యాజమాన్యానికి గుర్తింపు జరిగినట్టు ఐఎన్టీసీ, ఏఐటీసీకి సంబంధించిన వివరాలను చెప్పి యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. కానీ యాజమాన్యం ఇవ్వాల్సిన సర్టిఫికేట్ను కాలయాపన చేస్తూ పెండింగ్ పెట్టి, దీన్ని ఒకవేళ ఇవ్వలేకపోతే సిఎల్సీ ఇవ్వాలని నిర్ణయం చేసినప్పుడు యాజమాన్యం వాళ్ళ గుర్తింపు కార్మిక సంఘంగా చూడద్దు. 2 సంవత్సరాల ఎన్నికల్ని 4 సంవత్సరాలు తీసుకుపోవడం కోసమే యాజమాన్యం దగ్గర సర్టిఫికెట్ తీసుకోకుండా ఉండి సిఎల్సీకి తిరిగి రాసి సిఎల్సీ ఇవ్వాలని చెప్పి కోరటం వల్లనే ఇలా కుట్ర దాగిందని చెప్పి మేము ఖచ్చితంగా అభిప్రాయపడతా ఉన్నాం. ఇవాళ యాజమాన్యం వెంటనే ఇలా గుర్తింపు సర్టిఫికెట్ ఇస్తుందా, లేకపోతే అన్ని కార్మిక సంఘాలను సమానంగా చూస్తుందా అనేది మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా సింగరేణిలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, సింగరేణి చైర్మన్ మారిండు, సింగరేణిలో కార్మిక సంఘం కూడా మారింది. ఇకనైనా కార్మికులు మా బతుకులు బాగుపడతాయి, అవినీతి లేకుండా, లంచాలు లేకుండా క్వార్టర్లు వస్తాయి, మెడికల్ ఫిట్లు అవుతాయి, ట్రాన్స్ఫర్లు అవుతాయి, డిప్లే చేస్తే కోరుతున్నారు. కానీ దాన్ని మరింత పెంచినట్టు కనబడతా ఉంది. గతంలో 4 లక్షలకో 5 లక్షలకో మెడికల్ ఫిట్ అయ్యేది ఇప్పుడు 7 లక్షలు చేసినట్టు చెప్పి పబ్లిక్ జరుగుతూ ఉంది. ఇలా ఏదైనా సరే డబ్బులు ఖర్చు పెట్టకుండా పని అవుతుందనే సిస్టమ్ పోయింది. ఏ కార్మికుడు కూడా నమ్మలేని పరిస్థితికి వచ్చేసింది. ఎవరి దగ్గరికి పోయినా డబ్బులు పెడితేనే పని అవుతున్న సిస్టానికి ఇక సింగరేణి కంపెనీ దిగజారింది. కొత్త చైర్మన్ గారు ఏదో విజిలెన్స్ కమిటీ ఇస్తారంటే మేమందరం చాలా సంతోషపడ్డాం. కానీ ఇలా బట్టలు డిసేసినట్టు నడుస్తుంది సింగరేణిలో అవినీతి అని చెప్పడానికి ఏమాత్రం కూడా మేము సంకోచిస్తలేము. అయ్యా చైర్మన్ గారు, మీరు చెప్పడం కాదు, ఇలా విజిలెన్స్ వాళ్ళు పట్టుకోవాలనుకుంటే మెడికల్ బోర్డులు చేసిన దొరకరా? ఎక్కడెక్కడో ఉన్న 10 సంవత్సరాల కింద అయిన కేసులు అన్వేషించి తీసే విజిలెన్స్ అధికారులు సింగరేణిలో నిన్న మొన్నదైన మెడికల్ బోర్డులో అవినీతి చేసేటప్పుడు దొరకరా? ఒకవేళ మీరు నిజంగానే అవినీతి నిరోధించాలనుకుంటే పెట్టుకున్న వాళ్ళందరికీ మెడికల్ ఫిట్ చేయండి. ఇన్సూరెన్స్ గురించి ఇలా పెద్దగా గొప్పల అక్కడ ప్రభుత్వం, ఇక్కడ గెలిచే కార్మిక ఏఐటీసీ డబ్బా కొట్టుకుంటూనే ఉన్నాం. 2022లోనే అన్ని కార్మిక సంఘాలు సమ్మె చేసి ఎస్ఆర్పి యాక్సిడెంట్ జరిగిన సందర్భంగా ₹1 ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పి డిమాండ్ చేసి అన్ని కార్మిక సంఘాలు సమ్మె చేస్తే అప్పుడు ఆంధ్ర బ్యాంకులతోటి, స్టేట్ బ్యాంకులతోటి బలరాం నాయక్ డైరెక్టర్ ప్రకారం మాట్లాడి ఒప్పందం చేసినాం. ఒప్పంద కాగితాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇవాళ దాన్ని తప్పుదో పట్టించి ఆ రోజే ఆంధ్ర బ్యాంకులు చెప్పారు ఇంకొక ₹300 కట్టేది ఉంటే మేము ₹1 ఇస్తామని చెప్పి ఆ రోజు అనౌన్స్మెంట్ చేశారు. కానీ కార్మికులు దానికి ఒప్పుకోరని 64 లక్షలు 65 లక్షలు ఎంతో ఇప్పటికే చాలామంది చనిపోయిన కార్మికులకు ఇచ్చింది కంపెనీ. దాన్ని తిరిగి మేము ₹1 సాధించామని చెప్పి ఇలా మొత్తం దేశమంతా, ప్రపంచం అంతా సింగరేణి కార్మికుల ప్రమాదం అయితే ₹1 ఇన్సూరెన్స్ పబ్లిక్ చేసుకుంటున్నారు. ఇంతకన్నా దురదృష్టకరం ఏమీ లేదు. ఈ ప్రభుత్వం కానీ గెలిచే సంఘం డబ్బాలు కొట్టుకోకండి. ఈ విలేకరుల సమావేశంలో సిఐటియు అర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్, ఆరేపల్లి రాజమౌళి, సిహెచ్ రవీందర్ రెడ్డి, దాసరి సురేష్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సిటీ న్యూస్లో ఇప్పుడు చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499933303 9989497898.